అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు సెప్టెంబర్ 23, 2024 సంవత్సరం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. శ్రీలంక నూతన అధ్యక్షుడుగా అనుర కుమార దిశనాయికే ఎన్నికయ్యారు. ఈయన పార్టీ పేరు మార్కిస్ట్ జనతా విముక్తి పెర్మున. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏబిపిఎంజేఏవై 2018 సెప్టెంబర్లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అయింది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా ఉంది ఇది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. నెక్స్ట్, తెలుగు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి 156 చిత్రాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ వేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ అవార్డును నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు. బుడాపెస్ట్లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్లో భారత్కి 2 స్వర్ణాలు వచ్చాయి. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకి చెందిన అర్జున్, తెలంగాణ ఆయన హరికృష్ణ ఉన్నారు. దులీప్ ట్రోఫీలో భారత్ విజయం. దులీప్ ట్రోఫీ క్రికెట్లో ఉంటుంది. ప్రతిష్టాత్మక ఈవై వరల్డ్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2024కు వెల్లయాన్ సుబ్బయ్యకు ఎంపికయ్యారు. జిమెక్స్ 24 పేరిట జపాన్, ఇండియా దేశాలు సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి. ఇవి జపాన్లో జరిగాయి. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12. స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 2024 సెప్టెంబర్ 20న నౌకాదళంలో చేరింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. నమస్కారం.